అని చెప్పాడు కదా శర్మ అనే పోలీస్ అధికారి మీద, వాడి నియోజకవర్గం అస్థానం ఏదో ఉంది. వాడు చాలా క్రూరుడు అనమాట, రేపులు మర్డర్లు బహిరంగంగా చేసే రాక్షసుడు వాడు. వాడి నియోజకవర్గంలో పోలింగ్ బూత్ లో అనేక బూతుల్లో బీజేపీ అభ్యర్థి బటన్ ఉంటది కదా, దానికి స్టిక్కర్ అతికిచ్చేశారు. దాన్ని తర్వాత ఏజెంట్లు వెళ్ళి పట్టుకుంటే కానీ తెలియలేదు అనమాట. అట్లాంటివి జరిగినాయి 26 బూతులు. అవి వాళ్ళు వీడియోలు కూడా తీసి ఐడెంటిఫై చేశారు, చూపించారు. అది మేబీ రాబోయే 1-2 రోజుల్లో పోలింగ్ జరిగే అవకాశం ఉంటుంది, రీపోలింగ్ అక్కడ కనుక జరిగితే. కానీ ఒకటి సార్, నిజంగా 2021లో ఎగ్జిట్ పోల్స్ కూడా దాదాపుగా ఇలాగే వచ్చినాయి అంట అప్పుడు కూడా, కానీ అక్కడ ఫలితాలు అయితే వేరే రకంగా ఉన్నాయి అనేది. ఇప్పుడు దాన్ని కంపేర్ చేసుకుంటే ఎంతవరకు ఎగ్జిట్ పోల్స్ నమ్మొచ్చు? నేను అందుకే చెప్పా 4వ తారీఖు దాకా నేను నమ్మను బెంగాల్ విషయంలో. ఎందుకంటే క్రిందటిసారి నాకు బాగా గుర్తు, నెక్ టు నెక్ అయిపోయింది మమత అన్నారు. కానీ ఈ స్థాయిలో పోలింగ్ పర్సెంటేజ్ అయితే లేదు కదా. లేదు కాబట్టి ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది చెప్పట్లేదు అన్నారు కాబట్టి ఒక ఆస్పెక్ట్. 2 రూట్లోనూ చూడాలి మనం. అందుకనే ఎగ్జిట్ పోల్స్ కాకుండా ఒరిజినల్ రిజల్ట్ 4వ తారీఖు సాయంత్రం దాకా చెప్పలేము. సార్ ఒకటి ఓకే, ఎవరు గెలుస్తారనే అంశం పక్కన పెడితే ఈ స్థాయిలో 91.66% పశ్చిమ బెంగాల్లో నమోదు అవడం అంటే నిజంగా ఒక రికార్డే. ఏంటి దీనికి కారణం అని అనుకోవాలి? అంటే బేసిక్గా 10% ఓట్లు ఎప్పుడూ కూడా చచ్చిపోయిన వాళ్ళు ఒకే వ్యక్తికి 3-4 చోట్ల ఓట్లు ఉంటాం. ఇప్పుడు ఒక 5 సంవత్సరాల్లో ఒక మధ్య